ఇంకొక ఇండెక్స్ న్యూస్లోకి వచ్చింది, చాలా ఇంపార్టెంట్. ఆ ఇండెక్స్ గురించి ఫిలిమ్స్లో క్వశ్చన్ రావచ్చు, మెయిన్స్లో క్వశ్చన్ రావచ్చు. దెర్ ఇస్ వన్ ఇంపార్టెంట్ ఇండెక్స్, దట్ ఈస్ SDG India Index 2019, Sustainable Development Goals India Index 2019. SDG India Index 2019 ఇచ్చింది నీతి ఆయోగ్. ఫస్ట్ SDG India Index 2018లో రిలీజ్ అయింది, ఫస్ట్ ఎడిషన్. సెకండ్ ఎడిషన్ 2019లో రిలీజ్ అయింది, 3 రోజుల క్రితం. SDG India Index 2018 లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది, 2019 ఇయర్ రిలీజ్ అయింది. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. యుఎన్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇయర్ 2000లో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకుంది. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ 2015లో ఆ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ పేరు మార్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలుగా చేసుకుంది. యుఎన్ జనరల్ అసెంబ్లీ ఇయర్ 2000లో బేసికల్గా మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనే కాన్సెప్ట్ పెట్టుకుని ఒక గోల్స్ లక్ష్యాలు పెట్టుకుందనమాట. అయితే అప్పట్లో 8 లక్ష్యాలు ఉండేవి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లో. ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ కాస్త 2015లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అయ్యాయన్నమాట. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో యుఎన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు 17 గోల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, there are 17 goals in sustainable development goals. 17 targets ఉన్నాయన్నమాట. These targets should be achieved by 2030. 2030 కల్లా ఈ టార్గెట్స్ ఎలా అచీవ్ అవబోతున్నాం, ఇవన్నీ అచీవ్ అవ్వాలి అని. వీటిలో ఇండియా ఎలా పర్ఫామ్ చేసింది అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ 2019. ఇప్పుడు అర్థమైందా? యుఎన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఇండియా వాళ్ళు ఎలా అచీవ్ చేశారు, యుఎన్ వాళ్ళు చేసిన అసెంబ్లీ. బేసికల్గా మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేవి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP వాళ్ళు అనమాట. వాళ్ళు కూడా దీనిలో కీలక భాగస్వామ్యం. దానికి సంబంధించి ఇప్పుడు అవన్నీ ఏమైనాయి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్గా అయిపోయినాయి. దేర్ ఆర్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఫస్ట్ ఈ 17 గుర్తుపెట్టుకోవాలి. 17 లిస్ట్ ఏంటి? ఫస్ట్ పాయింట్, నో పావర్టీ. నో పావర్టీ అంటే దారిద్ర్యం తగ్గించేయటం. జీరో హంగర్. సెకండ్ పాయింట్, జీరో హంగర్, ఆకలి అనేది తగ్గించడం అనమాట. థర్డ్, గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, మంచి ఆరోగ్యం అండ్ వెల్బీయింగ్. ఫోర్త్, క్వాలిటీ ఎడ్యుకేషన్, ఒట్టి విద్య కాదు, క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అనమాట. ఫిఫ్త్, జెండర్ ఈక్వాలిటీ. ఫిఫ్త్ ఈజ్ జెండర్ ఈక్వాలిటీ. సిక్స్త్, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. సెవెంత్, affordable and clean energy. Affordable and clean energy. Eighth, decent work and economic growth. Decent work and economic growth. Ninth, industry, innovation and infrastructure. Ninth is industry, innovation and infrastructure. 10th, reduced inequality. 10th is reduced inequality. 11th, sustainable cities and communities. 11th is sustainable cities and communities. 12th, రెస్పాన్సిబుల్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్. రెస్పాన్సిబుల్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్ అంటే మనం ఏది ప్రొడ్యూస్ చేసినా, ఏది కన్జ్యూమ్ చేసినా అవి సస్టైనబుల్గా ఉండాలి. ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ చేస్తున్నావు, వేరే దాన్ని డ్యామేజ్ చూస్తున్నావు, ఇర్రెస్పాన్సిబుల్గా ఉండకూడదు అనమాట. రెస్పాన్సిబుల్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్. 13th, క్లైమేట్ యాక్షన్. క్లైమేట్ యాక్షన్. 14th, లైఫ్ బిలో వాటర్. అంటే ఏంటి? సముద్ర జీవులు, ఇతర జీవులు అనమాట. లైఫ్ బిలో వాటర్. 15th, లైఫ్ ఆన్ ల్యాండ్. భూమి మీద ఉండే జీవాలు, లైఫ్ ఆన్ ల్యాండ్. 16th, పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్. పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ 17th, పార్ట్నర్షిప్ ఫర్ ద గోల్స్. 17th ఈజ్ ఈ అన్ని గోల్స్లో భాగస్వామ్యం. ఇవి 17 SDGs అనమాట. దీన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు. ఇవన్నీ కూడా 2030 కల్లా సాధించాలి. అది UN వాళ్ళ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని UNDP, యుఎన్ జనరల్ అసెంబ్లీ అందరూ కలిసి ఈ లక్ష్యాలు పెట్టుకున్నారు. ఈ లక్ష్యాన్ని ఇండియా ఏ విధంగా సాధించింది అనే దాన్నే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ అని తీసుకొస్తున్నాం. దాన్ని ప్రొడ్యూస్ చేసిన నీతి ఆయోగ్. 2018లో ఫస్ట్ వర్షన్, 2019లో సెకండ్ వర్షన్, అంటే సెకండ్ ఎడిషన్ అనమాట. సో కమింగ్ టు ఇండియా. అసలు ఇండియా వర్షన్ ఎందుకు ఇంపార్టెంట్? ఇండియా ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకని తెలుసా? ఈ ప్రపంచంలో 1/6 ఆఫ్ ద జనాభా భారతదేశంలో ఉన్నారు.
ఈ ప్రపంచంలో ఉన్న 1/6 జనాభా భారతదేశంలో ఉన్నారు. సో భారతదేశంలో ఇవి అచీవ్ కాదే ప్రపంచంలో ఎలా అచీవ్ అవుతాయి? ముఖ్యంగా మీరు చూస్తే పావర్టీ కానీ, హంగర్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కానీ, ఇవన్నీ కూడా ఇండియాలో ఎక్కువ అవసరం. సో ఇండియా ఇండెక్సే వరల్డ్ రిఫ్లెక్షన్. సో ఇండియా బాగుంటే వరల్డ్ బాగుంటుంది. అందుకనే అండ్ ఇండియా ఇస్ గోయింగ్ టు బికమ్ వెరీ సూన్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో ఖచ్చితంగా ఇండియా బాగుండాలి. అందుకనే నీతి ఆయోగ్ లాస్ట్ ఇయర్ నుంచి ఇండియా ఒక్కొక్క టార్గెట్ ఎలా అచీవ్ చేస్తుంది దాని మీద రిపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో ఇది మెయిన్స్లో రాయాలి పాయింట్. అసలు ఎందుకు ఇండియా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ ఇస్తుంది? ఎందుకు ఇస్తుంది అంటే ఇండియా కనుక ప్రాపర్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అచీవ్ చేస్తే వరల్డ్ టార్గెట్స్ రీచ్ అవ్వడం చాలా ఈజీ అనమాట. వరల్డ్ టార్గెట్స్ రీచ్ అవ్వడం చాలా ఈజీ. అయితే అసలు ఇండియాకి సంబంధించి ఏమేం చూసారని చెప్పే ముందు ఈ 17 గోల్స్ ఉన్నాయి కదా, 17 గోల్స్లో 232 ఇండికేటర్స్ ఉంటాయి. ఇవి టార్గెట్స్ కింద సపరేట్ హెడ్స్ ఉంటాయి. ఒక్కొక్క టార్గెట్ కింద సపరేట్ హెడ్స్, టోటల్గా 232 ఇండికేటర్స్ ఉంటాయి. అండ్ ఇండియా ఒక్కొక్క ఇండికేటర్లో ఎలా చేసింది అనే దాని మీద నీతి ఆయోగ్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేక డేటాలు తీసుకోవాలి కదా, ఎలా చేసింది, ఒక స్టేట్ పావర్టీలో ఎలా చేసింది, ఇంకో స్టేట్ స్వచ్ఛ భారత్లో ఎలా చేసింది, శానిటేషన్లో, ఇలా ఒక్కొక్క స్టేట్ స్టేట్ ఎలా చేసిందో ఎక్కడి నుంచి డేటా తెలుస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. దాంతో ఇంకొకటి నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళది ఎన్ఐఎఫ్ అని ఒకటి ఉంటుంది. ఎన్ఐఎఫ్ అంటే ఏంటి తెలుసా? నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్. దానిలో డేటా ఉంటుంది. ఆ డేటాను మొత్తం తీసుకుని దాదాపు 100 ఇండికేటర్స్ డైరెక్ట్గా ఈ స్టాటిస్టిక్స్ నుంచి తీసుకున్నారంట. 232 ఇండికేటర్స్లో 100 ఇండికేటర్స్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో ఉన్న ఎన్ఐఎఫ్లోంచి నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్లోంచి తీసుకున్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ పాత్ర కూడా దీనిలో చాలా ఉంది. సో ఈ సంవత్సరం ఎవరు ఎక్కువ ఇంప్రూవ్ చూపించారు? ఇంప్రూవ్మెంట్లో ఎవరు బాగున్నారు అంటే లాస్ట్ ఇయర్కి ఇంప్రూవ్మెంట్ ఎవరిలో వచ్చిందంటే యూపీ, ఒరిస్సా అండ్ సిక్కిం. అండ్ టాప్ స్టేట్ తెలుసా? స్టేట్స్లో కేరళ. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో నెంబర్ 1 స్టేట్ ఈజ్ కేరళ. ఫస్ట్ స్టేట్ కేరళ, సెకండ్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్, థర్డ్ పొజిషన్లో 3 స్టేట్స్ వచ్చాయి. ఫస్ట్ ఈజ్ కేరళ, సెకండ్ ఈజ్ హిమాచల్ ప్రదేశ్, థర్డ్ పొజిషన్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ. అండ్ ఇక్కడ ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే 2018కి 2019 ఇండెక్స్కి తేడా ఉంది. 2018 ఇండెక్స్లో కేవలం 13 ఇండికేటర్స్ చూశారు. 2018 ఇండెక్స్లో కేవలం 13 ఇండికేటర్స్ చూశారు. 2019 ఇండెక్స్లో 16 ఇండికేటర్స్ చూశారు. 17లో 16 చూశారు. ఒక దానిలో కేవలం క్వాలిటీ అసెస్మెంట్ చేశారనమాట. సో 2019 ఈజ్ కన్సిడర్ యాజ్ కాంప్రిహెన్సివ్. చాలా పెద్ద కాంప్రిహెన్సివ్ ఇండెక్స్ అని మనం చెప్పుకోవచ్చు 2019. అలానే వర్స్ట్గా పర్ఫామ్ చేసిన స్టేట్స్, కేరళ బెస్ట్ అని చెప్పుకున్నాం కదా, కేరళ తర్వాత హిమాచల్ ప్రదేశ్ ఈ బెస్ట్. వర్స్ట్గా పర్ఫామ్ చేస్తే బీహార్, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్. అండ్ హెల్త్లో, ఆరోగ్యంలో సౌత్ ఇండియా స్టేట్స్ చాలా బాగా పర్ఫామ్ చేసినాయంట. హెల్త్ ప్రొటెక్షన్లో సౌత్ ఇండియా స్టేట్స్ చాలా బాగా పర్ఫామ్ చేసినాయంట. అలానే వెస్ట్ బెంగాల్కి 14th ర్యాంక్ వచ్చింది. ఓవరాల్గా ఎస్డీజీస్లో 14th ర్యాంక్ వచ్చింది. ఒక్క కారణం వల్ల వెస్ట్ బెంగాల్కి 3rd ర్యాంక్ పోయిందంట, 14th పడిపోయిందంట. ఆ ఒక్క కారణం ఏంటి తెలుసా? ఎడ్యుకేషన్. ఒక్క రీజన్తో వెస్ట్ బెంగాల్ కంప్లీట్గా కిందకి పడిపోయి 14th ర్యాంక్ వచ్చింది. ఆ ఒక్క రీజన్లో వెస్ట్ బెంగాల్ బాగుంటే, ఆ ఒక్క ఇండికేటర్లో వెస్ట్ బెంగాల్ బాగుంటే 3rd ర్యాంక్ వచ్చేదంట. వెస్ట్ బెంగాల్ ఎడ్యుకేషన్లో తక్కువ ఉంది కాబట్టి పడిపోయిందంట. అలానే ఈ లాస్ట్ ఇయర్ వరల్డ్ మొత్తం చూసుకుంటే ఇండియా స్కోర్ 57, ఇప్పుడు 60 అంటే బెటర్ అంట. 2018లో ఎస్టీజీస్లో ఇండియా ర్యాంక్ 57, ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ అయిందంట, 60 నెంబర్లోకి వచ్చింది. అండ్ కానీ ఇండియాకి ర్యాంక్ తగ్గిపోవడానికి మేజర్ కారణాలు తెలుసా? ఇంకా ర్యాంక్ మెరక్కబడిపోవడానికి న్యూట్రిషన్, జెండర్ ఈక్వాలిటీలో ఇండియా వర్స్ట్గా ఉంది. న్యూట్రిషియస్ ఫుడ్, జెండర్ ఈక్వాలిటీలో ఇండియా సబ్ సహారన్ ఆఫ్రికన్ దేశాలతో దగ్గరగా ఉందంట. న్యూట్రిషియస్ ఫుడ్లో, జెండర్ ఈక్వాలిటీలో. అలానే ఇండియా ఇంప్రూవ్ అయిన ఏరియాస్ ఏంటి తెలుసా? వాటర్, శానిటేషన్, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్. సో మీరు గమనించి ఉంటారు, శానిటేషన్ స్వచ్ఛ భారత్ సక్సెస్ఫుల్ అయింది, డెఫికేషన్ తగ్గించేసాం కదా. దాంతోపాటు ఇప్పుడు కొత్త స్కీమ్స్ అన్నీ వచ్చేసినాయి. అటల్ భూజల్ యోజన, పైప్ డ్రింకింగ్ వాటర్స్. ఓకే, వాటర్కి సంబంధించి వీ హ్యావ్ మేడ్ సో మెనీ గుడ్ థింగ్స్. ఈ ఇయర్ వాటర్ చాలా ఇంపార్టెంట్ ఫిలిమ్స్కి, మెయిన్స్కి, వాటర్ ప్రోగ్రామ్స్. సో దానిలో మనం ఇంప్రూవ్ అయ్యాం. వాటర్, శానిటేషన్లో ఇంప్రూవ్ అయ్యాం. తప్పు చేసింది ఎక్కడ, ఇంకా ఇంప్రూవ్ కానిది ఎక్కడ? న్యూట్రిషియస్ ఫుడ్లో, జెండర్ ఈక్వాలిటీలో ఇంప్రూవ్ కాలేదు. అండ్ ఈసారి 3 out of 5 స్టేట్స్, టాప్ 5 స్టేట్స్లో 3 స్టేట్స్ 12 ఇండికేటర్స్లో టాప్లో ఉన్నాయంట.
మొత్తం 16-17 ఇండికేటర్స్లో 12 ఇండికేటర్స్లో టాప్లో ఉన్నాయి. లాస్ట్ టైం అలా లేదు, ఇయర్ బాగా టాప్లోకి వచ్చాయంట. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అలానే 2018లో చెత్తగా చేసినవి కూడా 2019లో ఇంప్రూవ్ అయినాయి. సో దీంతో పాటు జీరో హంగర్లో టాప్లో నిలిచిన ప్లేసెస్ తెలుసా? గోవా, మిజోరాం, కేరళ, నాగాల్యాండ్, మణిపూర్. ఫ్రంట్ రన్నర్ స్టేట్స్ జీరో హంగర్ అంటే ఆకలి తగ్గించడంలో ముందున్న రాష్ట్రాలు గోవా, మిజోరాం, కేరళ, నాగాల్యాండ్, మణిపూర్. అండ్ 193 కంట్రీస్ యుఎన్లో ఎస్డీజీస్ ఒప్పుకున్నాయి. దానిలో 17 గోల్స్ ఉన్నాయి అండ్ దాని రిలేటెడ్ గోల్స్ 169 ఉన్నాయి. సో ఈ డేటా మొత్తం గుర్తుంచుకోండి, డేటా గుర్తుంచుకుంటే చాలు చాలా వరకు. కానీ మెయిన్స్లో ఇది చాలా ఇంపార్టెంట్గా రాయాలి, అనాలిసిస్ రాయాలి. మెయిన్స్లో ఎక్కువ అనాలిసిస్ రాస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి.